హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ విష్ణు స్వాగ్ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాడు భయ్య. వామ్మో, అసలు మామూలు మూవీ కాదు భయ్య ఇదైతే. కానీ కొంతమంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ. అదే కాకుండా భయ్య, దీంట్లో డైరెక్టర్ గారు ఆయన తెలివిని మామూలుగా ఉపయోగించలేదు భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య మూవీ అయితే. ఓకే, వీడియోలో అయితే ఎంటర్ అవుదాం భయ్య. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. ఏంటంటే భయ్య, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట, మనకి ఈ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ సీన్స్ అనిపిస్తాయి, కానీ కామెడీ టైం మాత్రం మామూలుగా ఉంటుంది భయ్య, అరాచకం ఉంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది నాకైతే. చాలామంది ఫస్ట్ హాఫ్ నచ్చింది అన్నారు, కానీ నాకు ఫస్ట్ హాఫే నచ్చలేదు. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకైతే. అయితే భయ్య, ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట, దీంట్లో మన శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి భయ్య. ఒక్క క్యారెక్టర్ వేయరు, అంటే చాలా క్యారెక్టర్స్ అయితే వేస్తారు. అదే రకంగా అన్ని క్యారెక్టర్స్ వేయడం కొద్దిగా ఓవర్ అనిపించింది భయ్య. అంటే కొద్దిగా ఎక్కువ క్యారెక్టర్స్ అయితే వేసేసారు. అయితే దీంట్లో 2 క్యారెక్టర్ అయితే ఉంటాయి భయ్య. ఒక క్యారెక్టర్ అనమాట మూవీని టర్న్ చేసే క్యారెక్టర్, కీ క్యారెక్టర్ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్ మామూలుగా ఉండదు భయ్య. తర్వాత భవభూతి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడు మనం కొద్దిగా హేట్ చేస్తాం, కానీ క్యారెక్టర్ ఉంటూ ఉంటూ మనం క్లైమాక్స్లో చూశాక చాలా బాగా నచ్చుతుంది ఆ క్యారెక్టర్ అనమాట. అలాగే జాండర్ క్యారెక్టర్ అయితే వేస్తాడు భయ్య మన విష్ణు గారు. ఓరి నాయను, ఏ మూవీరా భయ్య ఇది. శ్రీ విష్ణు గారు ఉంటూ ఉంటూ పెద్ద హీరో అయిపోతాడని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఓం భీమ్ బూష్, అలాగే సామాజ వర్గం, ఇది కూడా, ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా హిట్ అవుతుంది, సూపర్ హిట్ అలా అనిపించింది భయ్య. డైరెక్టర్ గారు చూపించిన విధానం చాలా బాగుంది. అలాగే శ్రీ విష్ణు గారు స్టోరీని సెలెక్ట్ చేసుకునే విధానం ఇంకా బాగుంది. ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య, అంటే 2 క్యారెక్టర్లు చెప్పాను కదా, భవభూతి కాకుండా ఇంకో క్యారెక్టర్. ఎంత అందంగా కనిపిస్తాడో తెలుసా శ్రీ విష్ణు గారు. వామ్మో, నెక్స్ట్ లెవెల్. ఆ అందానికి అందరు కులం అయిపోతారు. అదే కాకుండా భయ్య, సొసైటీలో జరిగే విషయాల్ని ఈ మూవీలో మనకి క్లుప్తంగా చూపించారు భయ్య. అది కొద్దిగా మెసేజ్ లాగా నాకైతే అనిపించింది. ఆ విషయానికి వస్తే నేనైతే డైరెక్టర్ కానీ హ్యాండ్సప్ చేయాలని నాకైతే అనిపించింది భయ్య. ఓవరాల్గా మూవీ చాలా బాగా వచ్చింది. అయితే సాంగ్స్ అస్సలు ఎక్కువ భయ్య, ఏమాత్రం బాగుండవు. సాంగ్స్ ఏమాత్రం బాగుండవు. సాంగ్స్ అయితే నాకు నచ్చలేదు. ఎవరికైనా నచ్చితే నచ్చొచ్చులే, కానీ నాకైతే నచ్చలేదు. దాని తర్వాత రీతు శర్మ గారి క్యారెక్టర్ అనమాట, అంటే మగవాళ్ళని హేట్ చేస్తూ ఉంటారు ఆ క్యారెక్టర్ అనమాట. ఎంతమంది మగవాళ్ళు వాళ్ళని అసహించుకోవడం, హేట్ చేయడం, అదో రకంగా చూపిస్తారు ఆవిడ క్యారెక్టర్ని. తర్వాత మీరా జస్మిన్ క్యారెక్టర్ అనమాట. మీరా జస్మిన్ గారు, ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఈ మూవీలో కీ క్యారెక్టర్స్ అనమాట. అంటే కొన్ని సీన్లో ఆవిడని చూస్తే మైమరిపోతారు, అలా ఉంటుంది. కొన్ని టర్న్ సీన్ అయితే ఉంటాయి. ఆ సీన్లో అనమాట మన మీరా జస్మిన్ గారు, అలాగే మన శ్రీ విష్ణు గారు ఆ కీ పాయింట్స్ని, అలాగే ఆ కీ సీన్స్ని మామూలు తిప్పరు భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. నాకు చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా వెళ్ళి చూడాలని నాకైతే అనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఈ మూవీ అయితే. సామాజ వర్గమైన అలా కాకుండా ఓం భీమ్ బూష్ మూవీ అంత ఉంది భయ్య. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మూవీని ఫ్యామిలీస్తో పోయి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ స్వాగ్ మూవీ స్వాగ్ ఫ్యామిలీలోకి అందరినీ ఇన్వైట్ చేస్తాడు, అలా ఉంటుంది భయ్య మూవీ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ట్రైలర్లో చూసినట్టు వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు నమ్మే అయితే పోకండి. మీరు ఆ సినిమా చూడాలనే కాన్సెప్ట్తో పోండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.